ఐపీఎల్లో ముంబై ఇండియన్స్కు ఉన్న ఒకే ఒక్క బ్యాడ్ సెంటిమెంట్ తొలి మ్యాచ్ ఓడిపోవడం. గత 13 ఏళ్లుగా ఏ సీజన్లోనూ ముంబై మొదటి మ్యాచ్ గెలవలేదు. కానీ ఐపీఎల్ 19వ సీజన్లో ఆ అడ్డంకిని హార్దిక్ పాండ్యా టీం ఎట్టకేలకు అధిగమించింది. వాంఖడే స్టేడియం వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 2012 తర్వాత ముంబై జట్టు విజయంతో సీజన్ను ప్రారంభించడం ఇదే తొలిసారి. బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల వీర వ్యవహారం తోడవడంతో ముంబై అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. అయితే ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు వాంఖడేలో పరుగుల పండుగ చేసుకున్నారు. కెప్టెన్ అజింక్య రహానే 40 బంతుల్లో 67 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడగా యువ ప్లేయర్ రఘువంశీ 51 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఫిన్ ఆలెన్ ఆరంభంలోనే మెరుపులు మెరిపించడంతో కోల్కతా 10 ఓవర్లలోనే 120 పరుగులు చేసి 250 వైపు వెళుతున్నట్టు కనిపించింది. అయితే చివరి ఓవర్లలో ముంబై బౌలర్లు కట్టడి చేయడంతో కోల్కతా 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేయగలిగింది. ముంబై బౌలర్లలో లోకల్ బాయ్ శార్దుల్ ఠాకూర్ తన విలువను చాటుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్తో కేకేఆర్ దూకుడుకు బ్రేకులు వేశాడు. ప్రమాదకరమైన ఫిన్ ఆలెన్తో పాటు జోరు మీదున్న రహానేను అవుట్ చేసి ముంబైకి బ్రేక్ త్రూ ఇచ్చాడు. 39 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి కోల్కతా స్కోర్ను నియంత్రించడంలో శార్దుల్ కీలక పాత్ర పోషించాడు. $221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి ఓపెనర్లు కలలో కూడా ఊహించని ఆరంభాన్నిచ్చారు. రికెల్టన్, రోహిత్ శర్మ పోటీపడి బౌండరీలు బాదారు. ముఖ్యంగా రోహిత్ శర్మ 23 బంతుల్లోనే తన కెరియర్ అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ పూర్తి చేసి హిట్ మ్యాన్ అని నిరూపించుకున్నాడు. రికెల్టన్ 8 సిక్సర్లతో కేకేఆర్ బౌలర్లను ఆడుకున్నాడు. వీరిద్దరూ పవర్ ప్లేలోనే 88 పరుగులు రాబట్టడంతో ముంబై విజయం నల్లేరుపై నడకలా మారింది. తొలి వికెట్కు వీరిద్దరూ 148 పరుగులు జోడించడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్కు ఇదే అత్యంత భారీ లక్ష్య ఛేదన. గతంలో 2021లో చెన్నైపై 219 పరుగులను ఛేదించిన రికార్డును ఈ మ్యాచ్తో అధిగమించింది. రోహిత్ అవుట్ అయిన తర్వాత రికెల్టన్ రన్అవుట్ అయిన తిలక్ వర్మ, కెప్టెన్ హార్దిక్ పాండ్యా మిగిలిన పనిని పూర్తి చేశారు. మరో 5 బంతులు మిగిలి ఉండగానే ముంబై లక్ష్యాన్ని చేరుకుంది. 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ముంబైకి ఇది 6వసారి కాగా ఐపీఎల్లో తమ ఆధిపత్యాన్ని మరోసారి చాటి చెప్పింది. 13 ఏళ్ల తర్వాత తొలి మ్యాచ్ గెలవడం చాలా సంతోషంగా ఉందని, ఈ క్రెడిట్ అంతా రోహిత్, రికెల్టన్, శార్దుల్కే దక్కుతుందని ప్రశంసించాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. మరోవైపు 25.20 కోట్లు పెట్టి కేకేఆర్ కొన్న కెమెరాన్ గ్రీన్ విఫలం కావడం ఆ జట్టును ఆందోళనకు గురిచేస్తోంది.